బేసిక్గా మీరు అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అన్నాను చూసారా ఇందాక, ఏమంటే ఏదో కొంచెం మైనర్గా మెంట వచ్చిందంటే ఒక టాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుంది ఫైన్ అని చెప్పేసి. కానీ అదే ప్రాబ్లం మాటికి వస్తూ ఉంది అనుకోండి, ఎవ్రీ వీక్ వస్తూ ఉంది, ఎవ్రీ 15 days వస్తూ ఉంది అనుకోండి, మనం తప్పకుండా ఏ కారణం అన్నా ఉందా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ కారణాలు ఏముంటాయి? స్ట్రక్చరల్ కారణాలు ఉండొచ్చు, బ్లాడర్ ఎంప్టీయింగ్లో కానీ బ్లాడర్ మూత్రం విసర్జనలో ప్రాబ్లం ఉండొచ్చు, కొత్తగా ఏదైనా జబ్బులు లైక్ స్టోన్స్ కానీ ఏమన్నా ఉండొచ్చు, లేక కొన్ని క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లైక్ ట్యూబర్క్లోసిస్. సో ఎవరికైనా మాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గకుండా ఉంది, 4 సార్లు యాంటీబయాటిక్ వాడారు, 5 సార్లు యాంటీబయాటిక్ వాడారు అన్న పక్షంలో వాళ్ళకి ఈ ట్యూబర్క్లోసిస్ లాంటిది లేదు కదా అనేది ఒకసారి స్కోపీ అనేది చెక్ చేస్తారు. నేను అన్నా చూసారు ఇందాక స్కోపీ ఒకసారి చెక్ చేయాలి. ప్లస్ ట్యూబర్క్లోసిస్ ఆర్గానిజం కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. అది వెనెవర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్, మాటికి వస్తున్నది అంటే కారణం లేకుండా రాదు. ఎగ్జాక్ట్లీ, కారణం కోసం మనం వెతకాల్సిందే. కరెక్ట్, అది ఇంకా డౌటే లేదు. సో అది ఎత్తుకోకుండా ఉండడం మనం అజాగ్రత్త లేకపోతే తప్పవుతుంది తప్ప, అది ఎతకాల్సిన అవసరం అయితే ఎప్పటికీ ఉంటుంది.